ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి ఇవాళ సిట్ ఎదుట హాజరు కానున్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సిట్ కార్యాలయంలో విచారణకు సాక్షిగా హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ అధికారులు హైదరాబాద్కు వచ్చారు. శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులతో పాటు ఉమ్మడి ఏపీ, తెలంగాణకు చెందిన పలువురు పోలీసు ఉన్నతాధికారులతో బండి సంజయ్ సమావేశమై ట్యాపింగ్ కు సంబంధించి పలు అంశాలను చర్చించారు. బీఆర్ఎస్ హయాంలో బండి సంజయ్ ఫోన్ను అత్యధికంగా ట్యాప్ చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఇవాళ విచారణ సందర్భంగా పలు ఆధారాలను సమర్పించనున్నారు బండి సంజయ్. రైట్, ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి ఇవాళ సిట్ ఎదుట హాజరు కానున్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ లైవ్ లో అందిస్తారు. మహేష్, ఎన్ని గంటలకు విచారణకు హాజరు కాబోతున్నారు? ఎటువంటి ఆధారాలు సమర్పించబోతున్నారు బండి సంజయ్? పూర్తి అప్డేట్స్ ఏంటి? శ్రావణి, మరి కాసేపట్లో బండి సంజయ్ తన నివాసం నుండి బయలుదేరి సిట్టు విచారణకి వెళ్ళనున్నారు. ఈ ప్రస్తుతానికి బీజేపీ నేతలు కూడా బండి సంజయ్ ఇంటికి చేరుకుంటున్నటువంటి నేపథ్యం ఇక్కడి నుంచి బయలుదేరి హనుమాన్ టెంపుల్ దగ్గర పూజలు చేసిన తర్వాత, ఖైరతాబాద్ హనుమాన్ టెంపుల్ దగ్గర పూజలు చేసిన తర్వాత అక్కడ నుండి పాదయాత్రగా దిల్కుషా గెస్ట్ హౌస్లో అనే ఒక విచారణ కొనసాగనుంది. ఆ విచారణ జరిగేటువంటి దిల్కుషా గెస్ట్ హౌస్ వరకు ఆయన పాదయాత్రగా వెళ్ళున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే బీజేపీ నేతలు ఏర్పాట్లు కూడా చేశారు. ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా భారీగా తరలి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఖైరతాబాద్ చౌరస్తాకి నుండి కార్యకర్తలతో కలిసి ఆయన పాదయాత్రగా వెళ్తున్నటువంటి నేపథ్యం. ఏదైతే ఫోన్ ట్యాపింగ్ విషయానికి వచ్చినట్లయితే బీజేపీ చాలా సీరియస్గానే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తీసుకుంది. ఎప్పుడైతే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత బీజేపీ హైకోర్టులో పిటిషన్ కూడా వేయడం జరిగింది. దీనికి సంబంధించి సిబిఐ విచారణ జరపాలని చెప్పేసి కూడా బీజేపీ డిమాండ్ చేసినటువంటి నేపథ్యం. ప్రస్తుతం హైకోర్టులో కేసు కూడా నడుస్తుంది. బీజేపీ సంబంధించినటువంటి జాతీయ నేతల యొక్క ఫోన్లు కూడా ట్యాప్ అయినటువంటి నేపథ్యం. ఏదైతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ఉన్నటువంటి సమయంలో జరిగినటువంటి ఉప ఎన్నికల సందర్భంలో బీజేపీ నేతల యొక్క ఫోన్లు బండి సంజయ్తో పాటు బండి సంజయ్కి సంబంధించినటువంటి వ్యక్తిగత సిబ్బంది, అదేవిధంగా బీజేపీ నేతల యొక్క ఫోన్లు కూడా ట్యాప్ అయినటువంటి నేపథ్యంలో దీనిపైన సమగ్ర విచారణ జరగాల్సి ఉంది. అంతేకాకుండా దోషులకి శిక్ష పడాలంటే సిబిఐ విచారణ జరపాల్సింది. ఏదైతే టెలికాం సంబంధించినటువంటి యాక్ట్స్ ఏవైతున్నాయో ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయి. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కనుక కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు కనుక విచారణ చేస్తే అసలైనటువంటి దోషులు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి బీజేపీ చెప్తుంది. దీనికి సంబంధించి సిబిఐకి విచారణకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పటి వరకు ఏదైతే విచారణ జరిగిందో ఈ విచారణలో కేవలం అధికారులను మాత్రమే అరెస్ట్ చేశారు. దీన్ని ఎన్నుకున్నటువంటి పొలిటికల్ లీడర్ని ఎవరిని కూడా ఇప్పటివరకు అరెస్టు చేయలేదు. కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ కలిసి ముందుకు పోతున్నాయనేటువంటి ఒక ఆరోపణ కూడా బీజేపీ చేసినటువంటి నేపథ్యం. ఇది సిబిఐకి ఇస్తేనే బాగుంటుందని చెప్పేసి డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. ఈరోజు కూడా బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. ఒక హోంశాఖ మంత్రిగా ఆయన ఈరోజు విచారణకు హాజరవుతున్నటువంటి ఆయన కూడా నిన్న కేంద్ర అధికారులతోనూ అదేవిధంగా గతంలో పనిచేసినటువంటి ఇంటెలిజెన్స్ కావచ్చు, ఎస్ఐబి కావచ్చు, ఐబీ కావచ్చు, ఈ అధికారులతో కూడా ఆయన నిన్న భేటీ అయ్యారు. సిట్టుకు సంబంధించినటువంటి ఇష్యూలో గతంలో జరిగినటువంటి విషయాలు కావచ్చు, అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ విషయంలో జరిగినటువంటి తీరు కావచ్చు, దీనిపైన వారి నుంచి కూడా సమాచారం సేకరించారు. ఇంతకుముందు కూడా కొన్ని ఆధారాలు సేకరించినటువంటి నేపథ్యం కూడా ఉంది. వీటన్నిటిని కూడా ఈరోజు జరిగేటువంటి విచారణ సందర్భంగా సిట్ అధికారుల ముందు ఆయన పెట్టబోతున్నారు. మరొకసారి బీజేపీ ఈరోజు ఈ కేసును సిబిఐకి విచారణకు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ కూడా చేయబోతుంది. దీనికి సంబంధించినటువంటి భారీ సన్నాహాలు కూడా బీజేపీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. శ్రావణి. రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.